ఇలా నర్సాపురం సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. మొగల్తూరు మండలం పేరుపాలెం, నర్సాపురం మండలం పిఎం లంక వద్ద అలలు ఎగిసి పడుతున్నాయి. పేరుపాలెం బీచ్ను పోలీసులు మూసివేశారు. బీచ్లో అవుట్ పోస్ట్ ఏర్పాటు చేశారు. వర్షాల నేపథ్యంలో తీర ప్రాంత గ్రామ ప్రజలు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ పేరుపాలెం, నర్సాపురం మండలం పిఎం లంక గ్రామాలలో పర్యటించారు. 16 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పునరావాస పర్యవేక్షణ అధికారితో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం అతి సమీపం దగ్గరలో ఉన్న పేరుపాలెం బీచ్ దగ్గర ఇక్కడ సముద్రం అయితే ఇక్కడ అలలు కూడా ఏర్పడుతున్నాయి. మెంతాస్ తుఫాను ప్రభావం ఇక్కడ ఈ ప్రాంతానికి ఎక్కువగా ఉందని చెప్పి ఇక్కడ అధికారులు అయితే సూచనలు అయితే వెలువరిచారు. దీనికి సంబంధించి ఇక్కడ పునరావాస కేంద్రాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాల్లో ఏ విధంగా ఏర్పాటు చేశారని స్థానిక ఎంఆర్ఓ గారు తెలుసుకున్నారు. సార్ మీరు చెప్పండి, ఇక్కడ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పి రెడ్ అలర్ట్ లో ఉంది. దీనికి ఏ విధమైన ప్రయత్నం చేస్తున్నారు? మన జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు మన నర్సాపురంలో ఈ పెదమానివాళ్ళ విలేజ్ లో 3 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసాం. దాంట్లో ముఖ్యంగా నిర్మలా సీతారామన్ డిజిటల్ భవన్ లో ఒక పెద్ద పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసాం. ఇక్కడ సుమారు 1000 మంది పైన మనం అకామిడేట్ చేయొచ్చు. పెద్ద పెద్ద హాల్స్, బాత్రూమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ మా స్టాఫ్ ని, పంచాయతీ స్టాఫ్, మా విఆర్ఓస్ అందరినీ పెట్టుకుని శానిటేషన్ కానీ ఇతర ఏర్పాట్లు కూడా ఇక్కడ చేసాం. అది కాకుండా ఇక్కడ వచ్చిన పునరావాస కేంద్రం తరలి వచ్చిన ప్రజలందరికీ కూడా ఇక్కడే భోజనాలు ఏర్పాటు చేయడం కోసం వంట ఏర్పాట్లు కూడా ఇక్కడే ఏర్పాటు చేసాం. ఇది కాకుండా ఈ పిఎం లంకలో ఇంకా మన డిజిటల్ భవన్ కాకుండా తుఫాన్ షెల్టర్ ఒకటి, దాని తర్వాత హై స్కూల్ ఒకటి, 2 స్కూల్స్ లో కూడా ఏర్పాటు చేసాం. సుమారుగా ఈ మొత్తం అంతా పునరావాస కేంద్రాల్లో 2000 పైన మంది ఇక్కడ మన పునరావాస కేంద్రానికి ఏర్పాటు చేయొచ్చు. ఇప్పుడే గౌరవ జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు వాళ్ళందరూ వచ్చేసి ఇన్స్పెక్షన్ చేసి వెళ్ళారు. మన ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ప్రజలకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా ఈ తుఫాను ఏర్పడిన తర్వాత కూడా మనకి పునరావాసానికి చర్యలు తీసుకున్నా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత మా మీద పెట్టారు. కాబట్టి తప్పనిసరిగా ఎటువంటి విపత్తికర పరిస్థితులైనా సరే ఎదుర్కొనేటానికి మా కలెక్టర్ గారు మమ్మల్ని అందరినీ సిద్ధం చేశారు. కాబట్టి దాన్ని బట్టి మేము అందరం నడుచుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాం. అంటే ఈ తుఫాను ప్రభావం మనుషుల మీదే కాకుండా ఇప్పుడు ఉన్న పశువులకు కూడా దానా గడ్డ ఏ విధంగా ఏర్పాటు చేస్తారు? దానికి సంబంధించి యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వారు ముందుగానే దానా కావాల్సిన రైతులందరికీ నోట్ చేసుకుని వాళ్ళందరూ కూడా దానా ఏర్పాట్లు చేశారు. అవి కూడా ఇబ్బంది ఏం లేదు. లంక గ్రామాల్లో అయితేనే కొంచెం దానా విషయాల్లో ఇబ్బంది ఉంటుంది. లంక గ్రామాల ప్రజలకు కూడా అంటే ఆచంట, తర్వాత ఎలమంచిలి, ఆ లంక గ్రామాల్లో కూడా అక్కడ తహసీల్దారులు కేర్ తీసుకుని యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళు కూడా ముందుగానే దానా ఏర్పాటు చేశారండి. దీని ఎఫెక్ట్ మొత్తం ఏ జిల్లాలో, ఏ మండలాల మీద కట్టుకుందంటారు? ఎక్కువగా మనకి ఈ మెందా తుఫాన్ ఎఫెక్ట్ మన వెస్ట్ గోదావరిలో ముఖ్యంగా సీ కోస్ట్ ఏరియా అయినటువంటి నర్సాపురం మండలం, తర్వాత మొగల్తూరు మండలానికి ఎక్కువ ప్రభావం ఉంటుందండి. మిగతాయి కూడా ఎక్కువ అధిక వర్షాలు పడతాయి, 100 కిలోమీటర్ల పైన ఎదురుగాలు వేస్తాయి. కాబట్టి మిగతా చోట్ల ముప్పు కింద ఉంటుంది తప్ప తుఫాన్ ప్రభావం, గాలుల ప్రభావం అయితే మాత్రం సీ కోస్ట్ ప్రాంతాలైన, సముద్ర తీర ప్రాంతాలైన ఈ 2 మండలాల పైన ఎక్కువగా ఉంటుందని నా ఉద్దేశం. అంటే జేసీబీలు, ట్రాక్టర్లు కూడా ఎక్కువగా పెట్టారని చెప్పి అంటారు. అసలు మా ఇక్కడ ఈ సెంటర్ లో అయితే మాత్రం ఒక 8 ట్రాక్టర్లు పెట్టుకున్నామండి. జేసీబీలు, ట్రాక్టర్లు అన్ని పెట్టుకోవడానికి మన రెవెన్యూ డివిజనల్ అధికారి వారు పాలకొల్లు ఎంఆర్ఓ గారిని కూడా సన్నద్ధం చేశారండి. హైవేల్లో ఎక్కడ ఏ చెట్లు పడినా, ఏం పడినా పాలకొల్లు ఎంఆర్ఓ గారి ద్వారా జేసీబీలు, అవి కట్టర్స్ అన్ని పెట్టుకుని ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ తో కోఆర్డినేట్ చేసుకుని రూట్ క్లియర్ చేసే విధంగా కూడా మా రెవెన్యూ డివిజనల్ అధికారి వారు ప్లాన్ చేశారు. ఇది ఇక్కడ వస్తే పెదమానివాళ్ళ లంకలో అయితే ఇక్కడ ప్రభావం అయితే ఈ మండలాల మీద కొద్దిగా ఎక్కువ ప్రభావం ఉందని చెప్పి స్థానిక ఎంఆర్ఓ గారు చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి అంటే ఇక్కడ తుఫాను ఎఫెక్ట్ కి ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఇక్కడ డిజిటల్ భవనం అని చెప్పి కూడా నిర్మలా సీతారామన్ గారు ఇక్కడ ఈ భవనంలో సుమారు 1000 మంది పైగా ఇక్కడ ఉండడానికి సదుపాయాలు అయితే అన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు రానున్న ఇప్పుడు పశువులకు అయితే దానా విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకోకుండా కూడా
వాటిలు కూడా చర్యలు కూడా తీసుకుని మొత్తాన్ని ఎదరికెళ్తామని చెప్పి అన్నారు. జేసీబీలు అలాగే ట్రాక్టర్లు ఏదైనా తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్న తర్వాత చెట్లు పడిపోయి రోడ్లు గట్ట జనాలు నడవడానికి ఇబ్బంది పడుకోకుండా ముందస్తుగానే జేసీబీలు ట్రాక్టర్లు కూడా పెట్టి మొత్తం యంత్రాంగాన్ని సిద్ధం చేస్తానని చెప్పి అని అంటున్నారు స్థానిక ఎంఆర్ఓ గారు. ఇది ఇక్కడ తాజా వేస్తుంది. కెమెరా పర్సన్ దుర్గాప్రసాద్, సతీష్, రాజ్ న్యూస్, నరసాపురం నుంచి. తీరం దాటనున్న మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో